వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈరోజు మన స్టూడియోలో మన స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఆ పేరు చెప్తే తెలియంది ఉండదు. అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అంటే కాంగ్రెస్ సీనియర్ లీడర్. ప్రస్తుతం ఇప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం కూడా ఎంతో ఫైట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఏ పార్టీలో అయితే ఉన్నాడో ఆ పార్టీ నాయకులతోటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా బడుగుల గురించి ఫైట్ చేస్తున్న ఘనత ఇక్కడ ఎవరికి ఉంటుంది అంటే అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అని చెప్పుకోవాలి. ఈరోజు మన గెస్ట్ ఆయన్ని మన స్టూడియోలో ఉన్నాడు. అనేక అంశాలపైన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ఎత్తుగటలు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని చిత్తు చేయాలనే కోణం ఏ విధంగా ఉన్నది కాంగ్రెస్లో అనేది ఈ అంశాలపైన మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. దండం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. బాగున్నారా? మంచిగా వాటికైనా మీ స్టూడియోకి వచ్చిన, లేకుంటే మా రేవంత్ అన్నతో పంచాలి. రైట్. మీరేమో జై కాంగ్రెస్ జై తెలంగాణ అంటారు. మరి నువ్వు ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఈ మాట అన్నాడే? ఏ స్టేజ్ మీద అన్నాడు? అంటే ఆయన ప్రైవేట్ ప్రోగ్రాంలోకి పోతాడు, ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రాంలోకి పోతాడు, అన్నిటికి పోతాడు, కానీ ఏ సారి కూడా ఇన్ని రోజులల్లా 3 సంవత్సరాలు గడుస్తున్నది. మా అన్న ఉద్యమం చేయలేదు కదా, వస్తలేనట్టుంది నోటికి. మేము చేసినాం, దెబ్బలు తిన్నాం, పోయినాం, లోపలికి వచ్చినాం కాబట్టి మాకు వస్తుంది జై తెలంగాణ. అంటే తెలంగాణలో అయితే పుట్టిండు కదా మీ అన్న. అంటే పుట్టిండు ఉండొచ్చు, కాదంటలేం, కానీ మరి వస్తలేదని నువ్వే అంటున్నావు కదా. ఆయన ప్రేమ. అవును, అంటే మీరు చెప్పాలి, మీరు చూస్తలేరా? ప్రేమ లేదేమో. ప్రేమ ఉన్న వాళ్ళకేమో జనాలు ఓట్లేయరు, ప్రేమ లేని వాళ్ళకి ఓట్లేస్తారు. అట్లున్నది అయితే. రైట్. మరి ఏంది కాంగ్రెస్లో ఇంత అది అంటే అంబర్పేట్ శ్రీనివాస్కు 2.5 సంవత్సరాల కింద సాధారణ ఎన్నికలను టికెట్ వచ్చింది అని చెప్పేసి 3 రోజులు నాంచిన చరిత్ర ఏడున్నది. 3 రోజులు కాదు, 12 రోజులు. 12 రోజులు. 12-13 రోజులు ఏమైందంటే అనౌన్స్ వచ్చింది, సునీల్ కనుగోలు పోయి వర్క్ చేసుకో అంటే, నేను ఐతనార నాయుడు అని ఉంటాడు ఒక మిత్రుడు, అంటే ఈ వాహనాలు తయారు చేస్తాడు, పోయేసి ఇచ్చేసిన 5 రోజులలో వాహనాలు కూడా 5-6 వాహనాలు ఇచ్చిండు. అన్ని తయారైన కొట్టు కమ్ టు ఢిల్లీ అన్నారు. ఓకే, మంచి వర్క్ చేసినాక సోనియా గాంధీ నాకు అంటే మేడం చేతుల మించి లెటర్ తీసుకున్నాక ఏఐసిసి ఫండ్ ఏమైనా ఎక్కువ ఇస్తారేమో అని చిన్న ఆశపడిపోయినా. లోపు పెద్దలు అడ్డిచ్చారు. ఇది ఎట్లా తినాలని ఆలోచించుకుంటా ఏఐసిసి భవన్లో కూర్చొని హాఫ్ డే అలానే కూర్చొని ఆలోచించిన. ఏంద్రా నాయన మరి టికెట్ ఈసారి ఆగమంటారు రీజన్ లేకుండా, మేడం కాడి కన్నా పోదామంటే మేడంకి అప్పుడు సిక్ ఉండే, హెల్త్ బాగాలేకుండా. ఆమెను ఎందుకు ఇబ్బంది పెట్టాలని రాహుల్ అన్న కాడికి పోదామని రాహుల్ గాంధీ కాడికి పోయినా. రాహుల్ గాంధీ కాడికి పోయేలోపు ఆయన అప్పటికి కొద్దిగా వేరే వర్క్లో ఉన్నాడు, బిజీగా ఉన్నాడు. అప్పుడే భారత్ జోడో చేసేట్టు కొద్దిగా బిజీగా ఉన్నాడు. సరే అని చెప్పేసి మళ్ళీ కరిగే సార్ ఉండి ఏ బార్ రూక్నా అన్నాడు. థ్యాంక్ యూ సార్, రీజన్ బోలో అన్న. కుछ भी రీజన్ చేసిను సీనియర్ లీడర్ లోగంలో అంటే థ్యాంక్ యూ. ఒక పెద్ద మనిషి ఏం చెప్పిండంటే నాకు, చింతామోహన్ సార్ అని సీనియర్ లీడర్ ఉంటాడు. సీనయ్య, ఢిల్లీ రోడ్ల మీద మన పేరు ఉంటుంది, ఏఐసిసి భవన్లో ఒక పేరు ఉంటుంది, టర్మల్ 1, 2, టర్మల్ 3 ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఢిల్లీలో 3 ఉంటాయి కదా, టర్మల్ 3, 2, 1లో ఒకటి ఉంటుంది, 1, 2, 3లా ఆ నుంచి గాలిలో ఒక ఉంటుంది, మళ్ళీ ల్యాండ్ అయ్యేటప్పుడు ఒక పేరు ఉంటుంది, మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగినాక ఒకటి ఉంటుంది, గాంధీ భవన్ మన ఇంటికి వచ్చినాక ఒకటి పేరు ఉంటుంది. అంటే అది దట్ ఈస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ పాలసీ. అది తిని పొద్దుగాల పోయిందాక కూడా మనకు నమ్మకం ఉండదు, అది తెచ్చుకోవడమే గొప్ప విషయం, గెలుచుడు దేవుని కరుగు అని చెప్పేసి అన్నాడు. ఎట్లా అనిపించింది అన్న మరి మీకు ఆ సార్ చెప్తుంటే ఆ పరిణామం చూస్తే? బాధపడలేదు, ఎందుకంటే సరే హైకమాండ్ చెప్పింది నామినేటెడ్ పోస్ట్ ఇస్తున్నది, ఎమ్మెల్సీ ఇస్తున్నారు, చైర్మన్లు ఇస్తున్నారు, సరేలే మనం ఎట్లాగో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని సంకల్పంతో ఉన్నాం, పోనీలే అనుకున్నాం. కానీ అమర్పేటలో ఒక 1000-2000 మంది మిత్రులు వచ్చి బాధపడు కన్నీరు పెట్టుకోవడము, అంటే మనం సేవ చేస్తున్నాగా. ఇవాళ కాదు, ఆఫీస్ పెట్టింది 2004లో కదా, ఇవాళకి 22 ఏళ్ళు అయింది కదా. ఎవడు సన్నాసి వచ్చి కొత్తోడే వస్తాడు అంబర్పేటకు, ఎవడు కూడా లోకల్ వాడు ఉన్నాడు, ఇవన్నీ ఇప్పుడు ఉన్నాడు కూడా లోకల్ వాడు కాదు. సో ఇవన్నీ చూసుకుంటూ పోతే కూడా చాలా సందర్భాలలో టికెట్ పోయిన తర్వాత ఇండిపెండెంట్ వేద్దామని చెప్పేసి ఇక మా వాళ్ళు ఏడుపులు చూసి అవి చూసి ఇవి చూసి మళ్ళీ 5 బండ్లు కలర్ వేపించి మళ్ళీ ఇండిపెండెంట్ వేసుకొని వచ్చినాక మిత్రుడు నాకు చిన్ననాటి ఫ్రెండ్ ఉండే ఆంధ్రప్రదేశ్లో, ఆ మిత్రుడు ఉంటే అన్న అల్లిల్లు ఏం చేసావు నా బీఫామ్ మీద చేయని మనోడు రామచంద్ర యాదవ్ అన్నాడు. అరే సరే అని చెప్పేసి బీఫామ్ చేయంగానే ఒక ఎంపీ, ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్సీ, కాబోయే మంత్రి, ఇప్పుడు ప్రజెంట్ ఒక మంత్రి, ఇప్పుడు ఇంకో గంధాలయం చైర్మన్లు ఒక 4, ఒక 7-8 మంది వచ్చి ఆఫీస్లో కూర్చున్నారు. అరే బీఫామ్ రేపు పొద్దున 10,000 మంది నామినేషన్ వేయాలి, నేను వచ్చి కూర్చున్నారు. వస్తా బాస్ మాట్లాడుతున్నాడు, ఏ బాస్ అన్న? అరే మన అన్ననే రేవంత్ అన్న. ఓకే అని చెప్పేసి అన్న నమస్తే అన్న, అలిగినావా, కోపం మీద ఉన్నావా యాదవ్ అన్న. నేనెందుకు కోపం ఉంటాను, నువ్వు సీఎం కావాలి, నువ్వు పార్టీలోకి వచ్చిన రోజే తెలంగాణ అభివృద్ధి ఆశించిన తెలంగాణ అభివృద్ధి మా రేవంత్ అన్నతో సాధ్యమని రాసింది నేను, 1,00,000 పోస్టర్లు వేసింది నేను,
వేసి అన్నను ఎత్తుకొని తిరిగినందుకు సీనియర్లతో దూరం అయిపోయినప్పుడు ఆ, ఆయన కొత్తోడు వచ్చాడు పార్టీ ఊపు కావాలి మాకు ఎవరైతే ఏంది గెలవాలనేది ఉండే గెలవ ముందుకు రేవంత్ అన్న మావోడయ్యాడు గెలిచిన తర్వాత మందిోడయ్యాడు ఆ, సరే అయిపోయిన తర్వాత సెక్రటరేట్ ఎప్పుడు పోలే నేను ఇక ఉమ్, ఫస్ట్ లిస్ట్లో పెట్టినామన్నారు పేరు ఉమ్, సరే నాకేం పెద్ద పదవి మీద ఆశ లేదు ఇప్పుడు కూడా మా వాళ్ళు అంటారు అన్న అరే మనకి లేనిదేంద్రా చైర్మన్ అయితే ఒక ఆఫీస్ ఇస్తారు ఒక గన్మెన్ ఇస్తారు కారు ఇస్తారు 3-4 కార్లు ఉన్నాయి 3-4 ఆఫీసులు ఉన్నాయి ఉమ్, మీరే గన్మెన్ల కంటే పెద్ద భద్రత వాడన్న రూల్స్ ప్రకారం చేయాలి ఉమ్, గన్మెన్ అంటూ నువ్వు మీకంటే మీరు ప్రాణాలకు తెగిడ్చి నిలబడ్డారు 20 ఏళ్ళు ఉమ్, ఇదేముంటుంది రా తమ్మి అని చెప్పేసి మళ్ళీ ఆలోచన ఉమ్, ఇట్లనే మాట్లాడుతుంటే తెలంగాణలో నీలాంటి మిత్రులైనా జర్నలిస్టులైనా పెద్ద పెద్ద మేధావులైనా అమరవీరుల కుటుంబాలు వచ్చి కలిసిపోతున్నాయి అసలు కాంగ్రెస్ వాళ్ళు చాలా సేవ్ కాంగ్రెస్ ఉద్యమం చేద్దాం ఉమ్, నువ్వు పార్టీ పెట్టు నీతో నడుస్తాం నువ్వు సంఘం పెట్టి పెడితే ఇప్పుడు అఖిల భారత బహుజన సేన అని ఒక సంఘం రిజిస్ట్రేషన్ చేసిన ఉమ్. 12 రాష్ట్రాల కమిటీలు వేసిన అది సంఘం అనుకోవాలా లేకుంటే పార్టీ అనుకోవాలా? నేను ఇప్పుడు తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగిన అంటే ఓడినమ్మాడు ఆ, ఇప్పుడు నేను సంఘం అన్నా ఓడినమ్మాడు ఆ, ఓకే బరాబర్ నేను పార్టీ పెట్టినా అనుకుంటారు వాస్తవంగా ఏంటంటే ఎందుకు పెట్టినావు ఈ సంఘం అని నన్ను ఒక పెద్ద మనిషి ఢిల్లీలో అడిగాడు ఆ, రాహుల్ గాంధీకి నేను పనిచేయాలంటే అక్కడ కాంగ్రెస్ మా రేవంత్ అన్న నాకు సరైన సమాధానాలు చెప్తలేడు ఉమ్, ఏఐసిసిలు ఉన్న బయట రాష్ట్రంలో ఇన్ని రాష్ట్రాలు ఇన్ఛార్జ్ చేసిన 6 రాష్ట్రాలు ఓబీసీ డిపార్ట్మెంట్లో మంచి వెలువెలిగిన యూత్ కాంగ్రెస్లో ఎలక్టెడ్గా గెలిచినాం ఉమ్, మరి ఈ సంఘంతోనన్నా ఆయనకు ప్రత్యేక సైన్యం తయారు చేసి ప్రధాని కోసం మేము ఎంపీలకు ఓట్లు వేయమని చెప్పేసి ప్రచారం చేద్దాం 12 రాష్ట్రాలలో అని చెప్పేసి నాదొక సిద్ధాంతం ఇట్లా పెట్టుకున్నాం ఉమ్. ఇప్పుడు 2 పట్టల మీద నడవగలుగుతావా సీనన్న? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ గొల్లోడు ఉమ్, మండల స్థాయికి ఎక్కువ ఉమ్, ఆ స్థాయికి పోనీయరు ఉమ్, ఓకే ఉమ్, కాళ్ళు మొక్తనో ఏళ్ళు మొక్తనో బాంచర్నబాయ్ అంటనో గడ్డం పట్టుకుంటునో ముద్దు పెడుతునో ఒక ఎమ్మెల్యే ఎంపీ ఇస్తారు కులం కోసం రైట్. వాళ్ళు పీకి ఇచ్చేది ఏం లేదు కులంలో కూడా ఉండాలి జీతగాడు అని ఓడిస్తారు నాట్ ఓన్లీ యాదవ్ అన్ని కులాలకు ఒక జీతగాడు ఉండాలి రెడ్లకు ఆ, ఓకే ఆ రెడ్లకు ఒక జీతగాడు ఉండాలి కాబట్టి కులానికి ఓన్ తెచ్చుకొని పెట్టుకుంటారు ఆ. ఇక వాడు జబ్బలు కొడతాడు తొడలు కొడతాడు ఏ మా పటేల్ ఇట్లా మా స్మారక్ అని ఇట్లా ప్రతి పార్టీలో నాట్ ఓన్లీ కాంగ్రెస్ ప్రతి ఒక్క దానికో యాదవ్ కావాలి ఉమ్, ప్రతి ఒక్క దానికి బీసీ ఎస్సీ సంఘాలు ఎస్టీ సంఘాలు కావాలి ఉమ్, కానీ కాంచీరామ్ సిద్ధాంతాలు ఓళ్ళు నిలబెట్టాలి ఉమ్, అంబేద్కర్ సిద్ధాంతాలు ఓళ్ళు నిలబెట్టాలి సార్వి ఉమ్, పూలే సిద్ధాంతాలు ఓళ్ళు నిలబెట్టాలి పెరియార్ సిద్ధాంతాలు ఓళ్ళు నిలబెట్టాలి సాహు మహారాజు సాయన్న సిద్ధాంతాలు ఓళ్ళు నిలబెట్టాలి ఉమ్, కొమరం భీము సాక లైలమ్మల సిద్ధాంతాలు ఓళ్ళు నిలబెట్టాలి ఉమ్, ఎర్ర సత్యం గెలిచినాక చంపారు మహబూబ్నగర్లో ముదిరాజు బిడ్డలు చంపిన ఆయన మాధవ్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ ఎస్కే నాయుడు ఆ రోజులలో జిల్లా ఎస్పీ రైట్. ఎవరికి తెలియదు ఈ పొడవులకు పిజ్జా బర్గర్లు ఇవే తెలుస్తాయి ఈ కొడుకులకు ఉమ్, చరిత్ర మర్చిపోయారు జీవితాలు డ్రగ్స్లలో పడ్డారు పోరలంతా ఉమ్, ఇలాగ కాక్రోసోలు కొట్లాడుతుంటే ఉమ్, మొన్న నైట్ నాకే పార్టీకి రాయనం వేయాలనిపించింది మళ్ళీ మా రాహుల్ అన్న పోయాడు ఆయన అంటే బాగా ఇష్టం ఉమ్, రాహుల్ అన్న పోయి ముక్కలకి వెళ్ళి రక్తం కాగానే ఇట్లా అనిపించింది సరే ఈ టాపిక్ పక్కకు పెడితే గొప్ప గొప్ప మహానుభావులు చేసిన త్యాగం అనుభవించడం ఒక నేరం ఉమ్, ఇలా మన యువతను అనుభవిస్తుంది నార్త్ యువత ఇలా వెలుగై దీపావళి జ్యోతి అయి తిరుగుతుంది ఉమ్, సౌత్ యువకులంతా ఏమని తిట్టాలి చెప్పులు మోయనికి కూడా పనికిరారని చెప్తున్నారు రైట్. ఆ విషయానికి వద్దామన్నా. అన్నయ్యలో ఒక మాట మాట్లాడదాం ఉమ్, అడవిలో చచ్చిపోయిన నక్సలైట్లు చలికి వణికి వానకు తడిసి ఎండకెండి రాయి చెట్టు కింద వేప చెట్టు కింద నిలబడితే ఏ పోలీసోడు నిగబెట్టి చంపుతాడో అని కంప చెట్ల కింద కంప కప్పుకొని త్యాగాలు చేసిన నక్సలిత త్యాగం ఎడిపోయింది ఉమ్, ఎదురు కాల్పులలో చనిపోయిన పోలీసుల త్యాగం ఎడిపోయింది సరిహద్దులలో సైనికుల త్యాగం ఎడిపోయింది ఇలా సరిహద్దులలో ఇనాం భూములు వాళ్ళకు పేరు మీద ఇచ్చిన భూములు కూడా మా లీడర్లు అన్ని పార్టీలలో కబ్జా చేస్తురు ఉమ్, దేశ సరిహద్దును కాపాడినటువంటి దేశాన్ని సైనికులకు కాపాడిన సైనికుల భూములు కూడా కబ్జా చేస్తున్నారు ఈ లీడర్లు ఉమ్, మా పార్టీ అని కాదు అన్ని పార్టీలు చేస్తారు టీవీలలో చూస్తలేమా యూట్యూబ్లలో చూస్తలేమా ఉమ్, మీ జర్నలిస్టులు చూపిస్తున్నారు రైట్. ఏడ న్యాయం ఉంది లేదు. సో ఈ మహనీయులంతా తెలంగాణ బెల్లి లలితక్క మారోజు వీరన్న మరొక అంబేద్కర్ తెలంగాణకు తెలుగు రాష్ట్రాలకు వీళ్ళ త్యాగాలన్నీ ఎవరు నిలబెట్టాలి ఉమ్, నేను మొన్న బెల్లి లలితక్క నయం డైరీ సినిమాస్ బరాబర్ 50 సీట్ థియేటర్లు ఆపిన ఉమ్, ఎందుకంటే ఆమెను చెడుగా చూపిద్దామన్నప్పుడు ఉమ్, నేనన్నా దమ్ము ఉంటే నీకు సిగ్గుశరం ఉంటే మా బహుజన బిడ్డలకి ఏమైనా సీమునెత్తురుంటే ఉమ్, వాళ్ళ లోపల నరాలల్లో పారేది రక్తమే అయితే ఉమ్, మా రోజు వీరన్న బిడ్డతో పార్టీ పెట్టిరి బెల్లి లలితక్క అన్న కొడుకు బెల్లి శేఖర్తో పెట్టిరి ఎర్ర సత్యం బిడ్డనో కొడుకుతోనో పెట్టిరి
సాక లైలమ్మ మనవరాలతో పెట్టిరి, కుమరం మనవరాలతో పెట్టిరి. మీరు మేము అంతా కలిసి మొగోళ్ళం అని చెప్తా, లేకుండా చెక్కగాళ్ళ లెక్క తిరుగుర్రా బై యువకులారా. ఆమె పెడితే పోతారు, ఆయన ఒక మాజీ సీఎం కొడుకు పెడితే పార్టీ నడుస్తుంది, మాజీ సీఎం బిడ్డ పెడితే పార్టీ నడుస్తుంది. మరి మహనీయుల బిడ్డలు పెడితే ఎందుకు నడవది, కళాకారుల బిడ్డలు పెడితే ఎందుకు నడవది, జర్నలిస్టుల బిడ్డలు పెడితే ఎందుకు నడవది, ఇక్కడ ఉన్న అమరవీరుల కుటుంబాల బిడ్డలు పెడితే ఎందుకు నడుస్తలేదు? ఎందుకంటే వీనికి బీరుకు బిర్యానీకి పైసలు కావాలి, ఇంకెక్కువ అయితే గంజాయిలకు పైసలు కావాలి, పెట్రోల్ మీద పిల్లల్ని తిప్పుకొని పిల్లల జీవితాలు ఆగం చేయడానికి పెట్రోల్కి పైసలు కావాలి, చరిత్ర కోసం కాదు. అందుకనే నేను ఏమన్నా నాటి మహనీయులు తిరిగిన బాటలో చెప్పు కింద మట్టి ఉంటదా, ఆ మట్టి తీసుకొచ్చి నైట్ ఈ మూర్ఖులంతా మెత్త కింద పెట్టుకుంటే మెదడన్న పనిచేస్తుందేమో. ఎస్, మహనీయులు గొప్ప మహనీయులు ఉన్నారు. అంబేద్కర్ సార్ అయితేంది, పూలే అయితేంది, సాహు మహారాజ్ అయితేంది, పెరియార్ అయితేంది, కాంచీరాములు అయితేంది, వీళ్ళంతా బీపీ మండల్ ప్రసాదులు అయితేంది, ముల్యాంగ్ లాలు అయితేంది, వీళ్ళంతా కష్టపడ్డందుకు వాళ్ళ చెప్పులు తొక్కుతారు కదా బాట మీద. నడుచుకుంటూ పోయినప్పుడు అలా చెప్పు కింద మట్టి తెచ్చుకొని ఇప్పుడు అన్యాయం చేసే మూర్ఖు లీడర్లు ఓడండో మెత్త కింద పెట్టుకొని నైట్ వండుకుంటే పొద్దుగాలు లేస్టో మెదడు పని చేసి మంచి బుద్ధులన్నీ వస్తాయేమనుకుంటున్నా. ఓకే, నేను కూడా పెద్ద వాళ్ళంత చరిత్ర రావాలనుకుంటలేను. వాళ్ళు నడిచిన బాటలో అలా చెప్పంత చరిత్రలు ఉన్నా చాలనుకుంటున్నా. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ దట్ బహుజన బిడ్డ లెక్క. అంటే మీ అన్ననే కదా, రేవంత్ రెడ్డి కదా ముఖ్యమంత్రి ఇప్పుడు. రేవంత్ అన్న ఇవాళ ఉంటాడు, రేపు కేసీఆర్ ఉన్నాడు. 2034 దాకా ఉంటా రాసి పెట్టుకోండి అని చెప్తున్నాడు పత్రికా మిత్రులకు అందరికి. మా రేవంత్ అన్నకు కూడా తెలివి లేదు కానీ 64 వరకు ఉంటాడని నేను చెప్తుంటే మీరు 34 అంటారు ఏంది? మా అన్న 64 వరకు ఉండాలని రోజు దేవుని మొక్కుతున్నా. అంటే 64 పదవులు ఉండాలనా లేకుంటే సీఎం పదవులనే ఉండాలి. 64 వరకు మా రేవంత్ అన్న సీఎం పదవి చేయాలని మా కోరిక. మా బట్టి సార్ ఉత్తదే అవుతాడు, ఉత్తమ్ సార్ ఉత్తదే అవుతాడు, శ్రీధర్ బాబు ఉత్తదే అవుతాడు, దామోదర్ రాయ నరసింహ ఉత్తదే అవుతాడు, అందరూ ఉత్తగా. మీరు చెప్పిన పేర్లన్నీ శ్రీనివాస్ గారు ఇది పాత కాంగ్రెస్ క్యాడర్ పేరు చెప్తున్నారు మీరు చెప్పిందంతా. మరి ఇక్కడ కొత్త క్యాడర్కి ప్రాధాన్యత ఉన్నట్లనే అనిపిస్తుంది మీరు చెప్పే మాటల మీదకి వెళ్ళి. సైకిల్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్తున్నారు, అసలు కాంగ్రెస్ వాళ్ళు ఉత్తదైంది. కార్యకర్తల పరిస్థితి బాగాలేదు, కార్యకర్తల్ని తీసుకొని ఎట్లా పడేసారు. అంటేనేమో గంటల పడతా అనకుంటే ఎట్లా పడతా, నా ముందడికి రమ్మంటావు, నా ముందడ నువ్వు ఉంటావు అంటేనేమో పుసుకున్న. ఇప్పుడు నేను అంటున్నా కదా రేవంత్ అన్నతోని, ఇవో మొత్తం మీ సైకిల్ కాంగ్రెస్ మాది ఒరిజినల్ కాంగ్రెస్ అని. ఇప్పుడు అంటేనేమో కంట్ల పడతా అనకుంటే ఎట్లా పడతా, అంతే కదా. నా ముందడికి రమ్మంటే వాడే వస్తాడు, మళ్ళీ కెమెరా రాగానే మీరు జర్నలిస్టులు ఫోటో కొడతారు కదా, టక్మని వచ్చి ఇడే ముందర కొడతారు. ఏవో ఇంతసేపు పిలిచిపోయిన అందామా ఒరే కంట్లో పెట్టుకొని మళ్ళీ ఏదన్నా ఎట్లా పడేయగాలని మళ్ళీ ఆడ అన్నాడు. సార్ దండం పెడతాడు. ఎందుకు జోకుడులు ఎందుకు? సోనియా గాంధీకి నువ్వెంతో నేనంతే, కాకుంటే ఈ పార్టీలో నేను సీనియర్, ఈ పార్టీలో నేను సీనియర్. మీరు వాస్తవం చెప్పండి అన్న, నిజం చెప్పాలి. మీకు ఫోన్స్ శ్రీనివాస్ యాదవ్ అంటోడు అబద్ధమే ఆడాడు. మీకు ముఖ్యమంత్రి నుండి ఫోన్ వస్తుందా లేదా, రావాలి అని చెప్పి వచ్చినాయి. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడాలనుకుంటారు? ఇంకేమన్నా కాంగ్రెస్ పార్టీని వీడుతానే వాళ్ళు అన్నారు నీతో. కాంగ్రెస్ పార్టీని ఎప్పటికి వీడను. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏమనుకోవాలి, మౌనాన్ని ఏమనుకోవాలి? మౌనాన్ని ఏముంటది, నేను మౌనంగా ఏం లేను, చెప్తున్న అంశాలు. నువ్వు మిస్టేక్ చేసుకుంటున్నా, మిస్టేక్ ని కవర్ చేసుకో. మీరు ప్రజాపాలన నడుస్తుంది రాష్ట్రంలో, బాగానే బ్రహ్మాండంగా ఉంది కదా. ఏవల్ది మీ కాంగ్రెస్ పార్టీ, మీ ముఖ్యమంత్రి మీది కూడా అదే కావాలి. ఏంది ఇప్పుడు పేదలకు మంచి 1,00,000 ఇండ్లు ఇస్తున్నారు ఇక్కడ ఇంద్రమ్మ పేరు మీద, ఏదో డీడీ కట్టాలంట, అది చేయాలంట. మళ్ళీ హైడ్రా గిడ ఇప్పటికి హైడ్రా అయిపోయినట్లన్నా. మా అన్న ఆపితే ఆగుతుంది, లేకుంటే నడుస్తుంది. దానికేం అంటే మీకున్న ఇంటిమేషన్ ఉంటది కదా. ఆగదు హైడ్రా, ఎందుకు ఆగుతుంది? ఎందుకు ఆగుతుంది? అయిపోయింది కదా, ఆల్రెడీ కూల్చేశారు కదా. ఇంకా చాలా ఉన్నాయి ఇంకా కూల్చోవలసి. 600 చెరువులలో భూములలో మొత్తం ఎక్కడైతే బఫర్ జోన్ ఉందో అక్కడంతా ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ కొడతాం. ఏమిటి కొడతారా మళ్ళీ? బరాబర్ ఇంకున్నాయా మీ లిస్ట్లా? బరాబర్ ఎన్ని ఉంటాయి దాదాపుగా? ఉంటాయి 2 లక్షల ఇండ్లు ఉండొచ్చు. 1,00,000 ఇచ్చి 2 లక్షలు కొట్టేస్తారు అంతే కదా. మా అన్న ఫస్టే చెప్పిండు, జనాలు పిచ్చోళ్ళు మేము మోసం చేస్తామని బిఫోర్ ఎలక్షన్, రెడ్లమే వెళ్తామని చెప్పిండు. బరాబర్ ఆయన చెప్పి చేస్తుండు. మీకు తెలియలేక అంతా మమ్మల్ని అంటారు మీరంతా. అంతేనా? బరాబర్. అంటే కాంగ్రెస్ వాళ్ళకి పెద్ద తెలివి ఉన్నట్లే. కాంగ్రెస్ వాళ్ళకి కాదు, మా రేవంత్ నాకు ఒక్కనికే తెలివి ఉంది, అందుకే సీఎం అయ్యాడు. మేము తెలియలేదు కాబట్టి నీ పదవి లేకుండా నీ ముందర కూర్చొని మొత్తుకుంటాం. ఇప్పుడు మంత్రి విస్తరణ కూడా జరుగుతుందట, మారుస్తారట కూడా. మరి అజారుద్దీన్ అంటోడు ఓడే మా పార్టీకి. అజారుద్దీన్ అంటోడు ఓడు, ఇండియా క్రికెటర్. ఇండియా ఆయన వల్ల ఓట్లేడ పడతాయి. ఆయన పిలిస్తే 1,00,000 మంది ఓట్లు మీటింగ్ పెడతాడా? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పోటీ చేసాడు, అవునా? నాకు ఎమ్మెల్యే కూడా ఇవ్వాలి ఇన్నేళ్ళు. మరి నాకు మంత్రి చెప్పిన ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినట్టు ఇచ్చి ఒకటి. మదియాష్ కన్నా కూడా
పోటీ చేసిండు, చాలా పెద్ద లీడర్ బీసీలలో ఆ, ఎంపీ మది కదా, ఎస్పీ గౌడ్. మాజీ ఎంపీ. మరి ఆయనకి ఇచ్చి ఇవ్వచ్చుగా. జగ్గారెడ్డి అన్నకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి ఇవ్వచ్చు కదా. సంపత్ కుమార్ ఎస్సీ బిడ్డ అలంపూర్, ఆయనకి ఇవ్వచ్చు కదా. రైట్. అంజన్ కుమార్ యాదవ్ ఏం తప్పు చేసిండు ఇవాళ? 50 ఏళ్ళు పార్టీని పట్టుకునే ఉన్నాడు కదా. అందరు కష్టకాలంలో ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇవ్వచ్చు కదా. ఎంపీ ఇచ్చారు కదా, రాజ్యసభ ఎంపీ కొడుకు ఇస్తే కొంచెం అరే మైరుగడ. కాంగ్రెస్ కోట. ఇప్పుడు అర్థం చేసుకోవాలి కదా, రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చారు కదా, ఇచ్చారు, వెంకటరెడ్డికి ఇచ్చారు కదా. ఇచ్చారు. అట్లనే వీళ్ళిద్దరి మధ్యలో ఆయన యూత్ కాంగ్రెస్ కోట, అయ్యా సీనియర్ లీడరు అనిల్ యాదవ్ యూత్ కాంగ్రెస్. మీరే చెప్తారు కొన్నిసార్లు, కొన్ని మంచి మాటలు చెప్తుంటారు. అంటే అన్న ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలను తొక్కడమే ఇక్కడ లక్ష్యం అన్న అని చెప్తారు కదా. మరి ఇంకా వాళ్ళు బీసీ, ఇక్కడ రెడ్డి, కాబట్టి వాళ్ళకి వస్తాయి కదా. నేను ఏమంటున్నా, తొక్కుతారు అంటున్నా. మరి వాళ్ళకి వస్తాయి కదా, ఇయ్యొచ్చు కదా అన్నది ఎందుకు ఇయ్యలేకనే. ఇప్పుడు రాజా రుద్ర అయితే రేవంత్ అన్న అడుగు జాడలకు వెళ్ళి అడుగు బయటకు పోడు. అంజన్ కుమార్ అయితే ఏం రరే అంటాడు ఎవరినైనా. మదేశ్ కన్నా ఢిల్లీ లీడర్ కాబట్టి క్యావతారే తెరసే అంటాడు. వీళ్ళు మేకులు కదా, వీళ్ళకి ఇయ్యరు అన్న. జగ్గారెడ్డి లాంటి జగ్గారెడ్డికి కూడా ఇయ్యరు. ఎట్లా ఇస్తారు? జగ్గారెడ్డికి ఎట్లా ఇస్తారు? అంతేనా? ఆయన కూడా అసలు కాంగ్రెస్. ఇప్పుడు మీరు కాంగ్రెస్ గా పనిచేస్తున్నామని గట్టిగా చెప్తున్నారు, మీ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు మీరు, కానీ బయట ఏమన్నా నాకు ఎవరితోని బీజేపీలతో టీఆర్ఎస్ వాళ్ళతో ఒక ఫోటో ఉండదు. ఈ రోజు వరకు మా కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి కూడా గెలిస్తే కూడా కాంగ్రెస్ కూడా చెప్పలే నేను. ఎందుకు చెప్పలే అంటే టీఆర్ఎస్ లో మంచి దోస్తులు యూనివర్సిటీలో, నేను హైదరాబాద్ నుంచి ఒక్కరిని అలా పోయినప్పుడు అలా కూడా చిన్ననాటి మిత్రులు ఉన్నారు నాతో పాటు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు. గెలిచిన తర్వాత అలా పార్టీ రూలింగ్ వచ్చినాక అలా ముఖం కూడా చూడలేదు. ఆల్రెడీ ఫోన్లు వస్తున్నాయి అని వెనికిడి. ఓపెనింగ్ ఏంటంటే అందరు ఫోన్లు చేస్తారు. శ్రీనివాస్ యాదవ్ ఈ కాంగ్రెస్ పార్టీతో పెట్టుకోండు, కాంగ్రెస్ పార్టీతో కదా రేవంత్ రెడ్డితో బాగా నిలదీస్తుండు అని అంటే, నేనన్నా జీవితంలో ఆ పార్టీలకు పోయే కంటే నేను సొంతంగా సంఘం పెట్టుకుని తిరుగుతున్నా. ఇలా ఒక మాట తీసుకుందాం. హైదరాబాద్ అంబర్పేటలో కార్యకర్తలు అన్యాయమయ్యారు, ఖైరతాబాద్లో అన్యాయమయ్యారు, జూబ్లీహిల్స్లో అన్యాయమైంది, మహేశ్వరంలో అన్యాయమయ్యారు, షేర్లింగంపల్లి అన్యాయమయ్యారు, ఉప్పల్లో అన్యాయమయ్యారు, భువనగిరిలో అన్యాయమయ్యారు, ఆలేరులో అన్యాయమయ్యారు, మళ్ళీ జనగంలో అన్యాయమయ్యారు, హన్మకొండలు అయ్యారు, పరకాళ్ళు అయ్యారు, భూపాలపల్లి అయ్యారు, వైరా అయ్యారు, సత్తుపల్లి అయ్యారు, మధుర అయ్యారు, మనుగూరు అయ్యారు, కొత్తగూడెం అయ్యారు, భద్రాచలం అయ్యారు, మైబాద్ అయ్యారు. సో ఇట్లా పోతే మిర్యాలగూడ అయ్యారు, హుజూర్ నగర్ అయ్యారు, నల్గొండ అయ్యారు, నకరకల్ అయ్యారు, భువనగిరి అయ్యారు, ఇటు పోతే అల్లంపూర్ అయ్యారు, మళ్ళీ పాలకుర్తి అయ్యారు, మహబూబ్నగర్ అయ్యారు, జడ్చర్ల అయ్యారు, కొల్లాపూర్ అయ్యారు. ఎంత అన్యాయమే కదా. షాద్నగర్ కూడా మేము కూడా అహంకారంతో పోతున్నాం. అహంకారం తగ్గించుకోవాలి మేము అంటున్నాం. అహంకారం కాదు రేవంత్ రెడ్డిది, ప్రజాపాలన ఇట్లనే ఉంటుంది. కొంతమందిని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడడం జరుగుతుంది, కానీ ప్రజలను ఎవరిని కూడా టార్గెట్ చేస్తలేడు. ఆయన ఇచ్చే 6 గ్యారంటీలు అందరికి అన్ని అందుతున్నాయి. హైదరాబాద్లో 1,00,000 ఇండ్లు ఇస్తున్నాడు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేసిండా? నెంబర్ అయిపోయింది, ఇచ్చేసిండు. ఎన్ని వచ్చినాయి అంబర్పేటలో? రావచ్చు ఒక అంబర్పేటలో. ఏమో మరి నాకు తెలియదు, వాళ్ళ శిష్యుడు రోహిన్ రెడ్డి ఉంటాడు, నాకు చెప్పాడు కదా. ఏదన్నా ఆయనకే ఫండ్ ఇస్తాడు, ఆయన ఖర్చు పెట్టుకుంటాడు, మమ్మల్ని దగ్గర రాని. అది ఇంకా ఫామ్ ఫిల్అప్ చేయాలట, మీరేమో వచ్చేసినాయి అని చెప్తున్నారు. పాత చేసిరు కదా అప్పుడు, 6 నెలల కింద 6 గ్యారంటీల ఫామ్ చేసిరు కదా. రేషన్ కార్డు అలానే డబుల్ బెడ్రూమ్ అన్ని అలానే చేసినాం. అయ్యే ఫిల్అప్ చేస్తే అయిపోయాయి, మళ్ళీ ఫామ్ దానికి ఎంత వచ్చేది సచ్చేది. అట్లుంది. అయితే మరి ఏముంది ఇక్కడ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పరిస్థితి ఏంటన్నా? ఏముంటుంది, ఆమెకే దిక్కు లేదు, మాకేం చేస్తుంది కదా. ఆమెకే దిక్కు లేదు. ఆమె పేపర్ చినిగితేనే రిటర్న్ వచ్చి మళ్ళీ ఇన్ఛార్జ్ చేసుకుంటుంది. ఆమె చేసేది దాని అంటే ఎవరు ఉన్నారు ఆ పేపర్ చినగడానికి? ఎవరు ఉంటారు? గాంధీ భవన్ ఎవడో ఉంటాడు, ఎవడుంటాడు అంతేనా? అంటే మీ అన్న మీద గవర్నమెంట్ లో సీఎం మీద ఒక ఇన్ఛార్జ్ పెద్ద పీఠం, ఆమె మీద కేసు అయిందంటే ఎవడు ఉంటాడు? ఇంకా ఉంటే మా రేవంత్ అన్న అయితే లేడు, రోహిన్ అయితే లేడు, మా ఫహీమ్ అయితే లేడు, ఆడవాడు పోరాడు ఫిషర్ చైర్మన్ అని పేరు ఏదో ఉంటది, బక్కజెర్స్ అని చెప్పిండు కదా, వాడే మొత్తం పేపర్ లీక్ చేసిండు. వాని తమ్ముడు అంట, చిన్నమ్మ కొడుకు ఎవడు అలవాళ్ళు ఉంటాడంట, అని పేరు ఏదో షాయ్ అంట. విజయవయం నేషనల్ కమిటీలు ఉండంట. విజయవయం అంటే బీజేపీ స్టూడెంట్. ఆ ఈడు పోయి ఫిషర్ చైర్మన్ గాడు పోయి ఆయనకి ఇచ్చిండంట, వాళ్ళ తమ్మినికి ఆ పేపర్లు. ఆడు తీసుకుపోయి నేషనల్ కమిటీలు ఇచ్చిండంట, ఏది బీజేపీకి. ఇగో నటరాజన్ రాజ్యసభ క్యాన్సల్ చేయమని. అట్లా వచ్చిందంట. మొన్న బక్కజెర్సన్ టీవీలో చెప్తున్నా. ఓకే, ఇక పూర్వం పేరు కూడా తెలియదు, ఏదో 5-10 రూపాయలు అడుక్కుంటాడంట గాంధీ భవన్లో ఎప్పుడు. మరి ఏందన్నా నిన్న మొత్తం జంతర్ మంతర్ దగ్గర మీ ప్రధాన నాయకుని పైన దాడి జరిగింది అని చెప్పేసి జరుగుతుంది. అంటే ఇక్కడ రాహుల్ గాంధీ పైన దాడిని ఖండించడానికి కేరళ ముఖ్యమంత్రి కావచ్చు, మన పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రి కావచ్చు, అందరు వెళ్ళారు. మరి ఇక్కడ కాంగ్రెస్ మొత్తం ఇక్కడ లోక్ భవన్ ముట్టడి చేసింది, కానీ మీ అన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం కొడంగల్ ఉన్నాడు. దీనికి కారణం ఏంటి? రాహుల్ గాంధీ ఫైట్ చేసిండంటే ఆయన గాంధీ ఫ్యామిలీలో పుట్టిండు, కానీ
గాంధీవాదం మనిషి కాదు ఆయన, బహుజనవాదం మనిషి. రైట్. ఓకే, ఆయన నేను దగ్గరికి వెళ్ళి చూసిన, ఇట్లా కూర్చొని చూసిన కదా, చిన్నపిల్లల మనసత్వం, ప్రేమ, అమ్మనైన ప్రేమ ఉంటుంది, నమ్మిండా వదిలిపెట్టాడు. ఓకే, ఆయన ఎట్లా అంటాడు అంటే పిల్లలు ఆగమవుతారని అసలు ఇన్స్ట్రక్షన్స్ లేవు కాంగ్రెస్, ఆయననే వెళ్ళిండు. సీనియర్లు వద్దన్నా కూడా ఆయననే బయటకు వచ్చి పోరాటం చేసిండు. ఆయన వచ్చినాక ఇంకా గట్టిగా అయింది. ఎలా ఒకటన్నా ఆయన పోరాడుతుంటే ఎప్పుడుదో ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ వీడియో తీసేయడం ఎందుకు? బీజేపీ వాళ్ళకు ఒక తలకాయ ఉండాలి. అరే బీజేపీ కార్యకర్తలు ఉండొచ్చు, మిత్రులు ఉండొచ్చు, నేను ఒకటే చెప్తున్నారా భయ్ మీకు, నేను కాంగ్రెస్ పార్టీని వదిలేస్తా, నా ఏజ్ గ్రూప్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా. మా రాహుల్ గాంధీ మీద ఇట్లా చేస్తున్నారు కదా ఒక ట్రోలు, ఆ రాహుల్ గాంధీ వాళ్ళు అప్పుడు కొట్టిరు, అప్పుడు ఏంది ఎమర్జెన్సీ అంటే కంట్రోల్ కోసం. తెలంగాణ ఉద్యమంలో కూడా దెబ్బలు తప్పలేదు. సో కంట్రోల్ వేరు, పేపర్ లీక్ వేరు. ఫస్ట్ మీకు చదువుకొని ఉంటే ఏమన్నా మినిమం పీజీ డిగ్రీ చేసి ఉంటే తెలుస్తుంది ఏముంటుంది. వాళ్ళేమో ఒక మతానికి అంటగట్టిరు. ఓకే, 40 ఏళ్ళ ముందు పుట్టిన బీజేపీ పార్టీ, కొన్ని వేల ఏళ్ళు పుట్టిన దేవుళ్ళు కాంగ్రెస్ కాదు, దేవుళ్ళు కొన్ని ఎన్ని వేల ఏళ్ళ ముందు పుట్టిన వాళ్ళు. ఓకే, దేవుళ్ళని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తారు. ఇవాళ ఏముంటది, ఇంకోటి పాకిస్తాన్ ఎప్పుడో బాంబు వేలింది ట్రోల్ చేస్తారు ఇప్పుడు గ్రూప్లలో. అంటే ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు అమిత్ షా మోడీ కలిసి కూర్చొని ఏం చేస్తారంట అక్కడ, ఆ పోరాలు ఇక్కడ వాళ్ళు కాదు, బంగ్లాదేశ్ ఓట్లు తీసేస్తున్నాం కదా, కావాలని డైవర్ట్ చేస్తారని ఇట్లా ఇష్యూ డైవర్ట్ చేయడానికి 2-3 రోజులలో అది చేస్తారు. బంగ్లాదేశ్ వీళ్ళంతా ముస్లింలు, వీళ్ళు వచ్చి కావాలని హిందువులు అని సంపనికి ఒక ప్లాన్ చేస్తారని ఒక స్టేట్మెంట్ ఇచ్చి క్లోజ్ చేస్తారు ఈ ఇష్యూని. ఎందుకు దేవుణ్ణి అంత అడ్డం ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇక్కడ? ఇప్పుడు ఒకటి కాక్రోచ్ ఇక దేవుని అలా, ఇప్పుడు ఈ జనాలకు కూడా ఒకటి తెలవాలి. ఈయన నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ అంటు, నీ ఆకిలు నువ్వు ఊక్కోలేదా చిన్నప్పుడు, నీ అరుగులు నువ్వు తూడ్చుకోలే, ఇంట్లో తూడ్చుకోలే, బాత్రూమ్ గడుక్కోలే, పొద్దుగా లేచి గడుక్కోలేదా? ఆయన గడగంటేనే నువ్వు గడుగుతున్నావు, ఆయన పైప్ లైన్ వేసినాడు మీ ఇంట్లోకి, వేలేగా? ఇప్పుడు ఊర్లలో పైప్ లైన్ వేయలేగా, పొలం గట్ల కడిపోయి చెరువు గట్ల కడిపోయి కడుక్కుంటారు కదా. ఇవన్నీ ఈయనతోడు ఉంటే ఇందిరాగాంధీ మన ఆయన అని చెప్పిరంట వెనకట. నిన్న ఉన్నావా నువ్వు శ్రీనివాస్ యాదవ్? నిన్న గాంధీ భవన్ లేదు బీజేపీ దగ్గర ప్రోగ్రాములు పబ్లిక్ పనికొచ్చే ప్రోగ్రామ్ కాదు ఇది, ఆ పిల్లలకు పనికొచ్చే ప్రోగ్రామ్. మా పార్టీ వాళ్ళైనా ఆ పార్టీ వాళ్ళైనా వాడు చేసిన ధర్నా నువ్వు చేసినావు. దానివల్ల అదే మీ ముఖ్యమంత్రి ఇక్కడ రేవంత్ అన్న ఎందుకు పోలేడు ఢిల్లీకి అని అడుగుతున్నాం. నాట్ ఓన్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ ఎందుకు పోలేడు మరి? ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ పోతే కిషన్ రెడ్డి పోయిండా? కిషన్ రెడ్డి బీజేపీ పోతా ప్రజల బాగా కోరుతా అన్నాడు మోడీ. కిషన్ రెడ్డికి ఒక శాఖలు ఉన్నాడు కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీ దాడికి కాంగ్రెస్ పార్టీ దాడి చేసినా, ఏ పార్టీ దాడి చేసినా ఒకటే అంశం, ప్రజల మంచి కోరేటోడగా కిషన్ రెడ్డి కూడా చెడు కోరేటోడా? లేదు కదా. ప్రజాప్రతినిధి. ఇప్పుడు నేనున్నా, మొన్న యువ సమ్మేళన అని పెట్టారు టీఆర్ఎస్ వాళ్ళు, నన్ను పిలిచిరు. నేనేం చేసిన, వాళ్ళకంటే ముందు దిల్సుఖ్నగర్ ప్రోగ్రామ్కి పోయినా. ఆ పిల్లలకు నోటిఫికేషన్ కావాలని బరాబర్ కొట్లాడినా నేను కూడా, మా ప్రభుత్వం మీద. నువ్వు కూడా కిషన్ రెడ్డి రా, కొట్లాడు రా, బండి సంజయ్ రా, ఏడ డబ్బాలో దాచుకున్నావు. అరే పేపర్ లీకేజీ మీ పార్టీ మోసం చేసిందిరా నాయనా అని కొట్లాడుతుంటే సామాన్య ప్రజలు వచ్చి బండి సంజయ్ కొడుకుని మాత్రం ప్రొటెక్షన్ ఇచ్చి రేపు చేసిన చిన్న అమ్మాయిని రేపు చేస్తేనేమో మంచిగా సేవ్ చేసుకున్నావు బండి సంజయ్. ఇక వాళ్ళు కొట్లాడేది ఓన్ కోసం, వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ జీవితాల కోసం. నిన్నేమన్నా కేంద్ర మంత్రి ఏమన్నాడు ఆ పిల్లగాడు? లేకుండా పిల్లలు ఏమన్నా మిమ్మల్ని కార్పొరేషన్ చైర్మన్లు అడిగిరా? మిమ్మల్ని ఏమన్నా లేకుంటే ఫండింగ్ అడిగిరా? మీరు తప్పు చేసిరో ఒక పేపర్ లీక్ అయింది. మా జీవితాలు సంవత్సరాలు కోచింగ్ సెంటర్లల్లా, ఇన్ని ఇన్స్టిట్యూట్లల్లా మేము అక్కడ రూమ్ల కిరాయిలు కట్టి, మెస్సులకు కట్టి, మా అమ్మాయిలు వెళ్ళక చదివిపిస్తుంటే మీరు పేపర్లు లీక్ చేసుకుంటూ పోతుంటే మా జీవితాలు ఏం కావాలని చెప్పేసి కొట్లాడుతారు, కన్నీరు పెట్టుకుంటారు. ఒక్కొక్కడు మూలలు పెట్టి కొట్టారు, చూసారు కదా. మూలలు పెట్టి కొట్టేటోడు ఎవడన్నా పోలీసు కూడా ఉంటాడా? ఇంత దిగిన ఒక పిల్లగానికి అయితే 100 దెబ్బలు కొడితే సావు బతుకులలో 10-12 మందికి సీరియస్ ఉంది, కొంతమంది చనిపోయారు. మహిళల పైన కూడా నీకు ఏ రాష్ట్రం, ఏ కేంద్ర గవర్నమెంట్ వచ్చింది? ఇంతకుముందు వాజ్పేయి గారు కూడా చేసిరు, కేంద్ర గవర్నమెంట్లో పిఎంగా చేసిరు. ఆయన ఇట్లా వేయలేదు. చాలా గొప్పోడు వాజ్పేయి గారు, ఇందిరాగాంధీ గారు చాలా గొప్పోళ్ళు, మన్మోహన్ సింగ్ గారు. దేశ ఆర్థిక స్థితిలో ఎవరు కాపాడారు? కాంగ్రెసే కదా. నువ్వు ఒక బాట వేసినావా నరేంద్ర మోడీ? నువ్వు ఒక తవ్వ వేసినావా? స్కూళ్ళు కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు, ఇందిరాగాంధీ. కాలేజీలు, యూనివర్సిటీలు ఎవరి ఆయంలో వచ్చినాయి? కాంగ్రెసే కదా దేశంలో. మరి రోడ్లు ఎవరి ఆయంలో వచ్చినాయి? కాంగ్రెసే కదా. మరి హాస్పిటల్ ఎవరి ఆయంలో వచ్చినాయి? కాంగ్రెసే కదా. గాంధీ ఉస్మానియాలు ఎవరి ఆయంలో వచ్చినాయి? కాంగ్రెస్. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అది పివి నరసింహారావు, లేకుంటే మొన్న ఉన్న మన్మోహన్ సింగే కదా. నువ్వు ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ లాంటివి ఎన్ని చేసినావు నరేంద్ర మోడీ గారు? ఒక 10 చూపి.
1290 యూనివర్సిటీలు చేసింది దట్ ఈస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. నువ్వు యూనివర్సిటీలు కట్టియాలి కదా. అప్పటి బడ్జెట్ లో తక్కువ ఉన్న పెట్రోల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 22 రూపాయలు ఉంటే వాజ్పేయి వచ్చినాక 28 రూపాయలు చేసిండు. అప్పుడు మీ ప్రభుత్వం వెలిసింది, ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళా తర్వాత 2004లోకి వచ్చేలోపు 35 రూపాయలు 40 రూపాయలు 5 రూపాయలు పెంచే స్మృతి ఇరానీ అంటే ఆమె గాజులు చీరలు పంపించింది రాహుల్ గాంధీకి. ఇవాళ మరి 2014లో డీజిల్ 35-40 రూపాయలు ఉన్న డీజిల్ ని, పెట్రోల్ 45-50 రూపాయలు ఉన్న పెట్రోల్ ని 70 రూపాయలు పెంచారు. మీకు ఏం పంపించాలి? గాడిది పెండ పంపించాలనా? గాడిది పెండ పంపించాలనా? లేకుండా మనుషుల లెటరీన్ పంపించాలనా? ఉత్సవం పంపించాలనా? మనము చిన్నగా మాట్లాడుకుందాం. ఒకటి, ఈ రాష్ట్రంలో దాదాపుగా బీసీలు 136 కులాలు ఉంటాయి అన్న, ఇంచుమించు. ఇంకేమన్నా ఎక్కువ ఉండొచ్చు, నాకు తెలిసి ఇంత ఉంటాయి. సో మరి ఇక్కడ ప్రజాప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అందరికి అన్ని ఇస్తామని చెప్పేసి మీరు ఒప్పుకున్నారు, మీరు కూడా మాట్లాడారు ఆ మధ్యలో. వినండి. కానీ ఇక్కడ బీసీలల్లా చాలా పెట్టుకో మోసం చేస్తాం ఇట్లనే రాసి పెట్టుకోవాలా? పార్టీ పెట్టుకోరి. బీసీలు అందరూ బరాబర్ మోసం చేస్తాం. గొల్ల అయినా నిలబడితే గావులో అయినా నచ్చదా, గావులో అయినా నిలబడితే ముద్రాజ్ అయినా, ముద్రాజ్ నిలబడితే సాల అయినా నచ్చదా, సాల అయినా నిలబడితే కమరైనా నచ్చదా, కమరైనా నిలబడితే కుమ్మరైనా నచ్చదే, కుమ్మరైనా నిలబడితే సాకలైనా నచ్చదా, సాకలైనా నిలబడితే నచ్చదే. బీసీలకు మీకే అండర్స్టాండింగ్ లేక కాంచీరామ్ సార్ చెప్పిండు కదా, 200 సంవత్సరాలైన ప్లాస్టిక్ కవర్ మట్టిలో కరుగుతుంది కానీ బీసీల మైండ్ చేంజ్ కాదని చెప్పిండు ఆ రోజే. నేనేం మొన్న ఒకటి ఆర్టికల్ రాసిన, ఏమైంది బహుజన నీ బతుకు ఎవరి కాలు చెప్పై తిరుగుతున్నావు అంటే అర్థమైందా? ఏమైంది బహుజన నీ బతుకు ఎవరి కాలై చెప్పై తిరుగుతున్నావు. ఎలక్షన్ల ముందేమో గుమ్మడికాయ లాంటి పదవులు ఆశ చూపించి నిమ్మకాయ గింజ లాంటి పదవులు కూడా ఇస్తలేరు ఎలక్షన్లు అయిపోయినాక. ఒక కూర గిన్నె అన్నం గిన్నె వండుకోపోయి ఆన్ చేతిలో పెట్టి నేను కంప్లీట్ కానీ మిత్రమా, అయితే కూర గిన్నె అన్నం గిన్నె మనం వండుకోపోయి ఆన్ చేతిలో పెట్టి ఇస్తరాకు పట్టుకుని ఆడుకున్నాం. అన్న ఏమని రాదు, అన్న ఆలుగడ్డ వేయరాదు, అన్న చికెన్ వేయరాదు, అంత మాట. ఎందుకురా ఈ బతుకులు? ఈ బతుకులు బతికే కంటే ఎందుకు బైసాబ్? అదే బీసీలలో ఇంత దమ్మున్నది, పైసలు ఉన్నాయి బీసీల కాడ. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పనా, ఎస్సీలు ఎందుకు గొప్ప అంటే చెప్పనా? మందకృష్ణ అన్నని హీరోని చేసిరు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని హీరోని చేసిరు, మేడి పాపయ్యని హీరోని చేసిరు, మన మోతుపల్లిని హీరోని చేసిరు, విశారాధని హీరోని చేసిరు, బీసీలలో హీరో చేసిరు, ఆర్ కృష్ణయ్య చేసిరు. ఫస్ట్ ఆర్ కృష్ణయ్య అంటే ఆయన తొలి ఉద్యమకారుడు. బీహార్లో ఒక రోజు ఆర్ కృష్ణ అన్న కొడుకు అరుణ్ నాకు మంచి దోస్తు, అలా కోడలు కూడా మాకు దగ్గర చుట్టాం, మేనమడతలు అవుతుంది. ఒకరోజు ఢిల్లీలో కూర్చున్నాం, బీహార్లో మాజీ మంత్రులు అందరు వచ్చి కృష్ణయ్య సాబ్ కైసే అన్నారు. ఇప్పుడు నువ్వేమైనా పార్టీ పెట్టినావా అంటే లేదు సంఘం అంటే, అరే నాయన నువ్వు ఉద్యమం చేసినప్పుడు నేను లాగు తోడగలి, ఇప్పుడు నేను సీఎం అయిదామని తిరుగుతున్నా, నువ్వు ఇంకా సంఘంగా కానీ ఉన్నావా అన్నారు. ఇక నేను లేచిపోయినా అంచి షేర్ నుంచి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి పోతివి, మన బీసీలు ముందే ఒక పార్టీ చేంజ్ చేయే ముందుకు అయిపోయి పని అంటారు, మనోళ్ళే అంటారు. నువ్వు 4 పార్టీలు తిరిగినాక నేను ఓళ్ళకే వేస్తాను. నేను అనేది కూడా గదే. ఇప్పుడు బీసీలకు అంటే ఈ చిన్న కులాలు ఉన్నాయి కదా, మంగలి, సాకలి, కుమ్మరి, కమ్మరి అనే కులాలు. ఈ రాష్ట్రంలో ఎంతమంది, మినిమం వార్డ్ మెంబర్ల నుంచి ఒక సర్పంచ్ స్థాయిలో ఎంతమంది ఉంటారు? రేపు జరగబోయే ఎంపీటీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా మీ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి టికెట్లు ఇస్తుందా? అయ్యరా ఎవరన్నా మీ లిస్ట్ లో ఉన్నారా? ఇలా సాకలోళ్ళు మంగళోళ్ళు ఇంత కులాలనే గుర్తుపెట్టారు ఏ పార్టీ. మరి వాళ్ళు ఎందుకు జనరల్ 4 ఆ కులాలను అన్నిటిని మోసం చేశారు. ఎవరెవరు? గొల్లోడు, గౌన్లోళ్ళు, గౌడ్లు, పద్మశాలీలు, మున్నూరు కాపులు, ముదిరాజులు, 5 కులాలే. ఓకే, మా అమ్మర్పేటలో బెస్ట్ వాళ్ళు ఉన్నారు. ఓకే, ఆయన వాళ్ళని నిలబడమంటే నిలబడరు, అలగలగ పంచాయతీ. ముదిరాజు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నిలబడరు. గౌన్లోళ్ళు ఉన్నారు, వాళ్ళు నిలబడరు. గొల్లోళ్ళు ఉన్నారు, వీళ్ళు నిలబడరు. అని కిషన్ రెడ్డి కావాలి వాళ్ళకు. అవును, ఓకే. అవునవునవునవును. ఇక మొన్న పెద్ద మనుషులు అంటారు అంటే, ఈ పిల్లగాడు బాగా అమ్మర్పేట ఊరిని ఎక్కడ పోయినా మమ్మల్ని అడుగుతారు, మంచితనంతో తీసుకుపోతుండు, ఊరి పేరు అయితే బ్రహ్మాండంగా దాతుండి పిల్లగాడిని గెలిపియాలి అంటే, ఇన్ని రోజులు సేవ చేసినందుకు గెలిపియవా? కానీ ఈ పేరు తీసుకుపోయినందుకు గెలిపియాలి. అయితే ఒకటే నేను ఏమంటున్నా అర్జున్ గారు, జనాలకు అప్పటి పూర్తికి మోసాలు కావాలి, 5 ఏళ్ళు బాధపడాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. నువ్వు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడి కాక్రోచ్ పార్టీ ఇట్లా చేసింది, రాహుల్ గాంధీ ముక్కులకి వెళ్ళి బ్లడ్ వెళ్ళింది, ఇంకో ఆయనకి ఇంకోటి అయింది, ఇంకో సీఎం పోలేదు, ఇంకో సీఎం వచ్చింది, అవన్నీ ఓడి గుర్తు పెట్టుకోడు. బండి సంజయ్ కొడుకు అంత పెద్ద ఇష్యూ అయింది, రాష్ట్రం అంతా దేశం అంతా ఏకమైంది, సస్పెండ్ చేసిరా. పేపర్ లీక్ అంటే అదే పెద్ద ఇష్యూ. 100%. ఒక ఆడపిల్ల మానవం దోసుకున్నటువంటి బండి సంజయ్ కుటుంబం
బండి భగీరథ. ఇక ఇష్యూ గంత పెద్ద ఇష్యూని పక్కకు పెట్టేసారు. ఓకే, అది ఇష్యూ పవన్ కళ్యాణ్ మంగిలి ఇష్యూ ఎటు పోయింది? అవును, ఎటు పోయింది? ఆ పొరలు ఏదో జనసేన పొరలు ఒర్రీరు. ఓకే, ఎటు పోయింది మరి? అది ఏం తెలిసారు? మంగిలి ఇష్యూ బండి సంజయ్ కవర్ చేసిండు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరే చెప్పాలి అవన్నీ. ఇప్పుడు ఎవరు తీర్చింది అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇగో మీ ముఖ్యమంత్రి అంటాడు బండి సంజయ్ స్వయంగా నేనే నా కొడుకును పోలీస్ స్టేషన్ తీసుకుపోయినా అంటాడు, ఈయన అరెస్ట్ చేయించిన అంటాడు. ఒక యుద్ధం ఉంటది తమిళనాడు వాళ్ళది. ఎక్కడ మన కాంచీరామ్ సార్ పెడతాడు, రాజీవ్ గాంధీ అమలు చేయడు. కాంచీరామ్ సార్ ఆ జీవో పాస్ గా నీకు ఏం చేసిండు తెలుసా? ఈ 1,00,000 మందితో ఇవాళ 70,000-80,000 మంది వేరు. కాంచీరామ్ సార్ 1,00,000 మందిని పిలిపించి జీవో పాస్ గానికి ఇళ్ళ లెక్క కొట్లాడిపియలే, ఆడ ఉచ్చబోపించిండు, ఎరిగిపించింది. అంతే, సింపుల్ గా. ఆ స్మెల్ కు తట్టుకోలేక ఇంటెలిజెన్స్ పోయి సార్ ఢిల్లీ ఆగమయ్యేటట్టుందంటే అప్పుడు జీవో పాస్ చేసిండు రాజీవ్ గారు. ఓకే, అంటే అలాంటి ఉద్యమాలు రావాలంటావా? నేనేమంటున్నా, తమిళనాడు వాళ్ళు రైతు ఉద్యమం చేస్తారు, వాళ్ళ టాయిలెట్ వాళ్ళే దాకా చేసారు. గవర్నమెంట్ దిగి వచ్చింది, కేంద్రం వచ్చి శాంక్షన్ చేసి. మొన్న పంజాబ్ వాళ్ళు కూడా అదే చేసారు. రైట్, కొట్టేటప్పుడు పోలీసు వాళ్ళు మా రైతులను మేము కొట్టుకోవాలన్నా అని ఏడ్చిరు ఐపీఎస్ ఆఫీసర్. ఆ ఉద్యమాలు చేయరు, కూరకు బువ్వకు పనికిరైన ఉద్యమాలు చేస్తారు ఇక్కడ సంఘం నాయకులంతా. ఏమయ్యా నిన్ను సీఎం మన గుర్తు చేసి నాన్న అనేవారా ఎప్పుడే అంటాడు. ఏమన్నా నాకు వచ్చి ఉప్పి అంటాడు ఆడు, పిఎఫ్ ఫోన్ చేసి. నున్నగా మంచి ఆ రోజు 2,000 షర్ట్ వేస్తాడు గాడు వేసి, మంచిగా నున్నగా తయారై ఇది కూర్చోడిగా కూర్చొని నిలవాడు, గిట్నే నిలవాడు, వంగుతాడు, ఇక వంగుతాడు. మొన్న పెద్ద పెద్ద ఎందుకు సారుతో ఫోటో దిగుతాడు, ఆడ షాల్ వేస్తాడు, భుజం వేసి వేస్తాడు, ఇంత షాయ్ ఆఫీసర్ కథ మాడొచ్చినాక ఉద్యమం లేదు, బొంగు లేదు, పోయి ఇంట్లో వండుకుంటాడు. ఆడ 10 లక్షలు ఇవ్వగానే పైన ఫ్లోర్ కట్టుకుంటాడు. ఇక బీసీ కార్యకర్త అవునా అద్దాలు దింపుతాడు, మంచి లీడరే నువ్వు అంటాడు. కథం ఈయన జీవితం కథం బీసీ యువకులై. ఈడ ఒకటి ఫైదా ఉటాయిస్తాడు. అప్సుగూడల యూసుఫ్గూడల తార్నాకల ఇల్లు కట్టుకుంటారు ఇక బీసీ నాయకులు. 4 రోజులు తిరుగుతారు, లొల్లి చేస్తారు. ఇక రాగానే పిలవగానే ఇంత చేతిలో పెట్టగానే 3 ఫ్లోర్లు కట్టుకుంటాడు, కిరాయిలు వస్తే ఒక ఇన్నోవా కారు కొనుక్కుంటాడు, తెల్ల షర్టు ఈ మధ్యలో కట్టిపేస్తాడు. అది ఇట్లా మళ్ళీ మాయిలా కాకుండా వేసి అన్నం ముందర ఇట్లా కూర్చుంటాడు. కూర్చొని అన్నా గాడి తిప్పుతూనే ఉంటాయి, టైర్లు అరుగుతూనే ఉంటాయి. ఈ పోరగాల టైర్ చెప్పులు కూడా అరుగుతూనే ఉంటాయి, అని చుట్టూ తిరిగి ఇక అమ్ముడు పోయి ఉంటాడు కదా ఇక నాయకుడు. అది రైట్ అన్న. ఇంకో విషయం కాస్త, ఇప్పుడు వర్షాకాలం, రైతులు ఆల్రెడీ ఈ రాష్ట్రంలో పంటలు వేస్తున్నారు, కొన్ని పంటలు వేసారు, వర్షధార పంటలు వేసారు. ఇప్పుడు వర్షం గురించి నీళ్ళ గురించి వెయిట్ చేస్తున్న పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అని చెప్పేసి మీరు కటౌట్లు కడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సో మరి 3 సంవత్సరాలలో 2 పిల్లలు ఎందుకు దాన్ని మరమ్మతులు చేయించలేకపోతున్నారు? ఎందుకు రైతులకు ఇంత హింసాకాండకు గురి చేస్తున్నారు? ఎందుకు మరి రైతులకు నీళ్ళు గుర్తే ఉంది కదా, మీరు వాళ్ళు గుర్తు చేయకుండా మాలాంటి వాళ్ళు గుర్తు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు నీతో గుర్తు చేపిస్తున్నా, గుర్తు పెట్టుకుంటాం, అయిపోయేదాకా గుర్తు పెట్టుకుంటాం, ఇంకా చరిత్ర కూడా చెప్తాం. ఏం లేదు, అలా మా కులపోడు ఉంటాడు, మా పార్టీ వాడు ఉంటాడు, వాంతో ఉద్యమం చేపిస్తే మీరు అంత వచ్చి మాకు ఫోటో ఒక అభిషేకం చేస్తారు పాలతో. మీ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పండి, ఏం చేసింది రైతులకు, ఏం చేసింది యావత్ ప్రజలకు, ఏం చేసింది? మరి కాళేశ్వరం ఎందుకు మరమ్మతులు చేయలేకపోతుంది మేడిగడ్డ? మేము ఏం చేస్తున్నాం అనేది మాకు తెలుసు, మాకంటే ఎక్కువ మీకు తెలుసు, మీకంటే ఎక్కువ జనాలకు తెలుసు. జనాలు ఓట్లు వేస్తున్నప్పుడు మీకేం బాధ? ఎందుకు బాధ ఉండదు? బరాబర్ మున్సి తోటి సమాజంలో నేను ఒక్కడిని అని చెప్పినా కదా. అవును, నువ్వు వేయ కోటు 99 మంది వేస్తారుగా మాకు. అట్లా అంటావు? రేపు చూపెడతారా జిహెచ్ఎంసీలో? మీకే జిహెచ్ఎంసా? మా అన్న 300కు 299 పక్క గెలిపిస్తాడు కాంగ్రెస్. 3 రాసి పెట్టుకుందామా అంటే నేను అంటున్నా, మా అన్న చెప్పింది చెప్తున్నా. అదే నీతో నేను సవాల్ చేస్తున్నా. చెప్పనా, కామన్ పీపుల్ గా మాకు 1 సీట్ రాదు. ఎవరికి? మాకు. ఏం మీకంటే? కాంగ్రెస్ పార్టీకి 1 సీట్ రాదు జిహెచ్ఎంసీలో. ఒక 10-15 వస్తాయి అలాంటి వాళ్ళు నిలబెడితే, తప్పితే రాదు. మా రేవంత్ అన్న వర్గంలో ఉన్నాం కాబట్టి, మా కాంగ్రెస్ అధిష్టానంలో ఉన్నాం కాబట్టి 300కు 299 మేమే గెలుస్తాం. రైట్, నీ మాట ఇది. నా మాట కాదు, కాంగ్రెస్ మాట. నీ మాటలో 15 సీట్లు, కానీ మీ కాంగ్రెస్ మాటలు మాత్రం 200 20-25. రైట్. మరి జిల్లాల పరిస్థితి ఏంది? ఎంపీటీ జెడ్పీటీసీల పరిస్థితి ఏంటి? ఏముంది, ఎంపీటీసీ జెడ్పీటీసీలు మా పార్టీకి మరి ఇప్పుడున్న ఊపుకు వేస్తారో లేదో అని సర్పంచ్లకు లింక్ పెట్టింది కదా జెడ్పీటీసీ ఓట్లు. ఇంతకుముందు ప్రజలకు పెట్టేది. అవును, ఏముంది ఆడ 30 మంది సర్పంచ్లు అనుకో, మేజర్ మండల 16 మంది మాకు ఓట్లు వేస్తే జెడ్పీటీసీ సర్పంచ్లు. అయిపోయింది. ఇప్పుడు ఖర్చు పెట్టుకునే మేము ఇవ్వాలి, ఇస్తే ఆడ ఓటేస్తాడు, ఇవ్వకుంటే వాడు ఓన్న చూసుకుంటాడు. వాడేం సుధపూసన్నా
ఒరిజినల్గా ఏ నీకు ఓటు ఉమ్. ఏడేమయ్యాడు. మొత్తం మీద ప్రజలను ఇట్లా ఎన్ని అవస్థలకు గురి చేస్తారన్నట్టు. అన్ని పార్టీలు కలిసి చేస్తాయి, ఆ? అన్ని కలిసి చేస్తాయి. అంటే ఇప్పుడు మరి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్యనా లేకుంటే బీఆర్ఎస్ బీజేపీకి మధ్యన కాంగ్రెస్ చెప్పనా? వాళ్ళ పెద్దోళ్ళ ఇంట్లో సీఎం అయినా ప్రతిపక్ష సీఎం అయినా ఇప్పుడున్న కేంద్ర మంత్రి దావతులో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు. ఉద్యోగాలు కార్యకర్తలు అన్ని పార్టీలలో ఇలా కార్యకర్త బట్టలు చింపుకుంటాడు నా లెక్క వెళ్తున్నా. నా లెక్కనకు నువ్వు కూడా కాబోయే దానికి రాబోయే తరానికి ఏదో ఉంటావు, నువ్వు కూడా ఆ పరిస్థితి. ఇప్పుడు ఆ పార్టీలలో నా లెక్క ఓపెన్ గా మాట్లాడేటోడు ఉండా? ఓపెన్ గా ఏ పార్టీ నా లెక్క ఒరిజినల్ గా మాట్లాడతారా? అదే అందుకే అడుగుతున్నాం కదా. నేను ఏమంటున్నా, ఒరిజినల్ గా నా లెక్క మాట్లాడతారా? నా పార్టీని నేను నిలదీస్తున్నా, నా పార్టీ నా కార్యకర్తలకు రైతులకు ఏదైనా అన్యాయం చేయొద్దని కొట్లాడుతున్నా. వాళ్ళు కొట్లాడతారా? కొట్లాడిరా? కొట్లాడరు. ఇప్పుడు వాళ్ళు దావతులు చేసుకున్నప్పుడు 3 పార్టీల పెద్ద మనుషులు పోయి వాళ్ళు ఈ మా కార్యకర్తలు బట్టలు చింపుకుంటారు, అవసరమైతే పొడుచుకుంటారు, అవసరమైతే కోర్టులో తిరుగుతారు. లాస్ట్కి 5 ఏళ్ళు కోర్టుకు తిరిగినాక ఒక రోజు వార కొడుతుంటే జడ్జి కనుక రాలేదు, డేట్ ఇస్తే ఆ సమాన్ ఇష్యూ అయి రిమాండ్కి అవుతాడు. ఆ రోజు వాని బిడ్డల మీద ప్రేమ వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేక 10 రోజులు జైలుకు పోయి వచ్చినాక ఈ పార్టీలు ఎందుకురా నాయన అప్పుడు చల్లబడతాడు. అదేదో ముందు ఆలోచించుకో, ఆవేశం వద్దు తమ్ముడా, ఆలోచన ముందు. ఇప్పుడు బీజేపీ ఏమంటాడు, ఏం పోయినా చూసుకుంటా అంటాడు. ఏం పోయినా చూసుకునే లోపు నీ ఏజ్ అయిపోతుంది, నీ ఇంట్లో పోతారు, తర్వాత నీకేముండదు. ఇక కాంగ్రెస్ కటర్ కాంగ్రెస్, మా అయ్య కాంగ్రెస్, మా తాత కాంగ్రెస్, ఈ చెప్పుకుంటూనే ఉంటాడు. ఇంకోటి వచ్చి సీఎం అవుతాడు, మా అన్న లెక్క. ఓకే మరేమంత లెక్క నేను చెప్పుకుంటూనే ఉంటాడు, ఆయన సీఎం అయిపోతాడు. ఏముండదు, వీళ్ళంతా దావతులో కలుస్తారు, అలాయి బలాయి చేసుకుంటారు. పిచ్చోళ్ళు మా కార్యకర్తలు అన్ని పార్టీలల్లో. ఎలా నేను ఒకటే మాట్లాడుతున్నా, అన్ని పార్టీలలో తిరిగిన కార్యకర్తలకు, ఒరిజినల్ కార్యకర్తలకు ఏ పార్టీ ఏం చేసింది అనేది ఒకటి. ఏమొచ్చినాయిరా వాళ్ళకు పదవులు శాఖలు అంటే బీపీ శాఖ, థైరాయిడ్ శాఖ, షుగర్ శాఖ, గ్యాస్ శాఖ. ఓకే, ఈ 4 శాఖలు ఫ్రీగా వస్తాయి, ఆడు వద్దన్నా కూడా. ఇప్పుడు బహుజనులది రాజ్యం కాదని అంటున్నారా మీరు? ఏడా రాహుల్ గాంధీ బహుజనుడే, మోడీ కాడా? కాదు, మతవాది. మతవాది. రాష్ట్రపతి ఎవరు? వాళ్ళు రాష్ట్రపతి ఎవరు అని అడుగుతారు. మా కరిగే ఎవరు? బహుజనుడే. ఏం నడుస్తుంది మాకు కరిగేది? పార్టీ రాష్ట్రపతి ఏం నడుస్తుంది? పిఎం కంటే మన దేశం బయట దేశాలలో ప్రెసిడెంట్ నడుస్తుంది, ఆడే పిఎం బయట దేశాలలో. ఈడ పిఎం తప్ప ఏం నడుస్తుంది? అదే పిఎం అమిత్ షా మోడీ తప్ప ఏం నడుస్తుంది? ఆమె బహుజన అంటే ఏం స్టెప్ తీసుకుంటది మేడం పాపం? మోడీ ఏంది? మోడీ కూడా కన్వర్ట్ బ్రాహ్మణ్ తెలుసుకో. 25 ఏళ్ల కింద వాళ్ళది ఓసీలలో ఉంది. వాళ్ళు ఆయన సీఎం అయినాక కన్వర్ట్ చేసుకుండు. ఇప్పుడు ముద్రగడ్డ చనిపోయింది ఆంధ్రాలో, ఆయన కాపు. ఇక్కడ కాపులు ఎవరు? బీసీలు. ఉమ్మడి స్టేట్ ఉన్నప్పుడు బీసీలే. ఇలా ఓసీల చంద్రబాబు నాయుడు వాళ్ళకి థ్రెట్కి వస్తున్నారని ఓసీల పడేసి బీసీల కోట అంతా వాళ్ళే తూర్పు కాపులు ఈ కాపులు అని ఎత్తుకుపోతున్నారు. సో ముద్రగడ్డని ఓసీల పడేసిండు, ఆయన ఉద్యమం చేసిండు. సో ఇక్కడ బీసీలో కాపులు ఎవరు? బీసీలు. ఓకే, అట్లే ఒక స్ట్రాటజికల్ గా వాళ్ళు క్యాబినెట్ లో బిల్ ఆమోదు చేసుకుని, ఆయన గవర్నమెంటే కదా అప్పుడు, తొలి సీఎం కాగానే బీసీకి కన్వర్ట్ అయ్యింది. ఆడ కొట్లాడింది వాజ్పేయి, ఆద్వాని తప్ప మన డిఫెన్స్ మినిస్టరు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ మేడం చాలా గొప్పది. ఆమెకు కాళ్ళకు కాదు అన్నిటికి పెట్టాలి, తెలంగాణ ఇచ్చేయడానికి ముందుకు కొట్లాడింది. చిన్నమ్మ తెలంగాణకు పెద్దమ్మ అనాలేగా. సుష్మా స్వరాజ్ మేడం అయినా, ఆద్వానీ సార్ అయినా, వాజ్పేయి సార్ అయినా, ఇందిరాగాంధీ మేడం అయినా, మన్మోహన్ సింగ్ అయినా, వాళ్ళందరికీ ఎప్పటికి మొక్కాలి, వాళ్ళు ఎప్పుడు చెడియాలి. కానీ ఇప్పుడు ఉన్నోళ్ళంతా జస్ట్ అంబానీ ఆదానీ చేతిలో నడుస్తారు. అంబానీ ఆదానీలకు నడుస్తారు. ఇక్కడ మెగా కృష్ణారెడ్డి వాడవాడు మయం రామేశ్వరరావు చేతులు ఈడ నడుస్తుంది. వీళ్ళిద్దరు జిఎంఆర్ వీళ్ళ చేతులలో నడుస్తుంది. రైట్. చివరిగా చెప్పండి, ఇక్కడ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులు వర్షం పడతలేదు అంటే ప్రతిపక్ష నాయకులను కోసి వాళ్ళ రక్తాన్ని పొలాలల్లా చల్లాలి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ఒక యువ నాయకుడిగా, ఒక లీడర్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నేను కామన్గా ఒక రైతు బిడ్డగా ఉంటే ఒకటే చెప్తాను, హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాటికి రైతుల బాధలు నాకు తెలుసు కానీ అంత అనుభవించలేదు. ఆ మాట అనోడు చాలా పెద్ద తప్పు, అది అనొద్దు. రైతులతోని, ఎంప్లాయీస్తోని, జర్నలిస్టులతో పెట్టుకున్నాడు ఎప్పుడు ప్రభుత్వం ఓడిపోతాడు. ఓకే, అందుకే చెప్పింది, ఈ మాటలతోనే 80% పార్టీ పోయింది. నేను చెప్తున్నా కదా, వాళ్ళ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటారు. ఓకే, ఈ కులంలో ఒక 4 బీసీలకు టికెట్లు ఇచ్చి రేపు ఎమ్మెల్సీ మంత్రి ఇస్తే అయిపోయా పొంగుతూనే ఉంటారు. ఓకే, ఎస్సీలలో 2 ఇప్పుడు ఓ సెక్షన్కు
అన్నీ ఉన్నాయి. ఇంకో సెక్షన్కు 2 మంత్రులు ఇస్తే అయిపోయి పొంగుతారు. ఆల్రెడీ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందట కదా, మార్పులు చేర్పులు జరుగుతాయని అంటుర్రట. మరి వాస్తవమేనా? ఏముంటుంది వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటారు మిత్రం. జరుగుతుందా? జరుగుతుంది. జరిగినా ఇస్తాడు, ఇచ్చినా కూడా అలా అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇస్తాడు. మా లాంటి వాళ్ళకు ఇచ్చినా మాకు వద్దు. అంటే మీ ఆలోచన విధానం ప్రకారం ఇప్పుడున్న నిజమైన, మీరే చెప్తున్నారు కదా సైకిల్ కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ అని చెప్తారు కదా, ప్రతి మాట మాట్లాడితే అదే మాట్లాడతారు. అంటే నిజమైన కాంగ్రెస్ నరేందర్ రెడ్డి ఎవరే మా పార్టీకి? రేవంత్ రెడ్డి దోస్తు. రేవంత్ రెడ్డి పార్టీకి ఏందని అడిగిన. ఎన్ఎస్వై సభ్యత్వం తెలుసా? యూత్ కాంగ్రెస్ సభ్యత్వం తెలుసా? తెలియదు కదా. పోనీ సేవాదాల సభ్యత్వాలు తెలుసా? తెలియదుగా. ఓబీసీ సభ్యత్వం తెలుసా? తెలియదు. ఎస్సీసీఎల్ సభ్యత్వం తెలుసా? తెలియదు. మైనార్టీ సభ్యత్వం తెలుసా? ఎస్టీ సభ్యత్వం తెలుసా? రేవంత్ రెడ్డి ఫ్రెండ్ అంతే. ఇప్పుడు పార్టీకి జోకే కంటే మా రేవంత్ అన్నకు జోకితే 10 వస్తుంది నాకు. నేను జోకను, నేను పార్టీ లాయాలి. ఓకే, నేను నా మీద 13 లెటర్లు పంపించారు సస్పెండ్ చేయమని. కేసులు పెడదామని దోలాడిరు. అమర్పేట పిఎస్ మొత్తం కాలే. అటు లెటర్లు పంపించారు. ఏఐసిసి వాళ్ళు విన్నారు. ఏమంటుండే శ్రీనివాస్ యాదవ్ ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేసుకుని వీడియోని మీ టీవీ ఛానల్ కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడాలి, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి, సోనియా గాంధీ ఆశయాలు నిలబెట్టాలి, కాంగ్రెస్ పార్టీని బతికియాలి అంటున్నాను. నేను తప్పేమంటున్నా అంటే నువ్వు తప్పు చేయకు, ఒప్పు చేయని చెప్తున్నా. కాంగ్రెస్ కార్యకర్తలు అల్లాడుతున్నారు. మన గాంధీ భవన్లో ఎన్ని ధర్నాలు అవుతున్నాయి చూస్తున్నావు. ఆయన ఏమంటున్నా అంటే పక్కకున్న వాళ్ళంతా శ్రీనివాస్ యాదవ్ అన్నందుకే వీళ్ళు అందరు లేస్తున్నారు. ఈ అమ్మ వాళ్ళని నడిపించేటట్టుంటే నేనే సీఎం అవుతా, నేనేందుకు కానీ వాళ్ళ మండి కడుపు మండి వస్తున్నారు. టీఆర్ఎస్ ఎందుకు చేంజ్ చేసుకున్నావు రా నాయన ఇల్లు వచ్చిరని చెప్పి. సో నేను ఏమంటున్నా అంటే బహుజన యువకులు, బహుజన బిడ్డలు, మా గొల్లోళ్ళకు బీపీ మండలు తెలియదు, మా గొల్లోళ్ళకు ములాంగులాల గుర్తులు తెలియదు. ఎస్సీలకు తెలుసు మాయావతి గుర్తు తెలుసు, మాయావతి పార్టీ తెలుసు. అంటే వాళ్ళు కడుపు మంటతోనే చైతన్యానికి వచ్చి చదువుకొని ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. మా వాళ్ళు ఇంకా గొర్రెలో బర్రెలో గౌన్లైన తాడు చెట్టో, మేము గొల్లోళ్ళం గొర్రెలో ఆ సాగలైన బండలు ఉత్తుకుడు, కుమ్మరైన కుండలు చేసుడు, మా కోర్ల కమ్మరోలు గదే నాగలు బాడ్చలు చేసుకుడు, ఈ మన కుమారులు సంథింగ్ వీళ్ళంతా కలిసి మందులోళ్ళు కూడా ఉంటారు. ఓకే, మన దాసరోళ్ళు కూడా ఉంటారు ఇళ్ళని. ఓకే, పెద్దమ్మలోళ్ళు కూడా ఇలా బీసీ లెక్క వస్తారు. సబ్బండ వర్గాలు వీళ్ళకి చైతన్యం తెలియదు, వీళ్ళకి గుర్తుకు తెలియదు, వీళ్ళకి అలవాటు. నేను మొన్న ఒక మాట అన్నా, దందాలు వాళ్ళు చేస్తారు, జెండాలు మనకు అప్ప చెప్తారు. ఈ జెండాల కట్టెలతోనే కొట్టుకొని చచ్చేటట్టు మనం చేసారు. దందాలు చేసి అలా కొడుకులను అమెరికాలలో బిజినెస్లు చేపించారు. వాడు వస్తే సారయిండు, మనోడు వస్తే లంగ అయిండు. ఓకే, వాడు వస్తేనేమో విమానం దిగి సారయిండు, మనోడు మందలు ఇస్తేనేమో ఎమ్రా అని దొంగ అయిండు. ఓకే, ఎవడు మారవాలే. నీకు జెండా పై చెప్పిండు అంటున్నా కానీ నేను మా అయ్య కాంగ్రెస్, మా నాయనమ్మ కాంగ్రెస్, మా తాత కాంగ్రెస్, మా చిన్నమ్మ కాంగ్రెస్, మా కాకయ్య కాంగ్రెస్, లోటపీస్ కాంగ్రెస్, ఇవన్నీ అంటున్నా కదా. ఇక నేను ఈయనే ఉంటా. వాళ్ళు మాత్రం పోతాడో 1000 కోట్లు సంపాదించుకుంటాడు, వస్తాడో 50 కోట్లు పడేస్తాడు, ఏదో పార్టీ ఎమ్మెల్సీ రాజ్యసభ అవుతాడు. వాడు ఆ ఫీల్డ్లోనే ఉంటాడు ఎప్పుడు. ఆ రాజ్యసభ అవుతాడు, ఢిల్లీలో కాంట్రాక్టర్ 2000 పట్టుకుంటాడు, వానికి నమస్తే పెడతాడు, అట్లా పోతుంటాడు. వీడు ఇంకా ఆడనే ఉంటాడు. ఏం చేస్తున్నావు కాక అంటే ఎంపీటీసీ అయిదామని చూస్తున్నా. రాజ్యసభ అవుతాడు, 1000 కోట్లు సంపాదించుకొని పోతాడు. ఈడేడుంటాడు ఎంపీటీసీ, మా అంటే జర్ర తెలుగు ఉంటే జెడ్పీటీసీ. ఇక అంత మీదకి రానియరాడా, అంత మీదకి రానియరు. బీసీలు ఎస్సీలే మొత్తం బీసీదే రాజ్యాధికారం, బీసీలే వేస్తామని చెప్తున్నారు మీరేమో. ఇప్పుడు రేవంత్ అన్న మీటింగ్ పెడితే 2 లక్షల మంది వస్తారు. పైసలు ఇచ్చా ఉత్తగనా తర్వాత విషయం. కేసీఆర్ మీటింగ్ పెడితే 2 లక్షల మంది వస్తారు, ఇంకా ఎక్కువనే వస్తారు. ఆయన మీద ప్రేమ ఉంటుంది. ఇప్పుడు తీర్మార్ మల్లన్న మంచోడా చెడ్డోడా పక్కకు పెడదాం. మరి బీసీ మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది పోయారు? నేను 1000 మందిని అయితే పంపించిన. నా సాయం 1000 మందిని పంపించిన. ఒలిగొండ మండలం, భువనగిరి, ఆలేరు, రాగిరు, కాటేపల్లి, బీపీ నగర్, పోచంపల్లి, చౌటుప్పల్ నుంచి పంపించిన. 1000 మందిని పంపించిన నా సాయం. ఈ పార్టీలు ఉండి కూడా మళ్ళీ మా బీసీ కాబట్టి నేను పంపించిన. మరి ఎంతమంది బీసీలు పంపించారు చెప్పాలి, లెక్కలు మీకే తెలవాలి. ఎవడు పంపించాలి, ఆడు ఎట్లా ఫెయిల్ అవుతాడు అని చూసారు. అంతేనా? ఆడు ఫెయిల్ కావాలని బీసీలు చూసారు. ఓకే, పార్టీలలో ఉన్న బీసీలు ఇంకా చూసారు. ఎలా ఒక మాట మాట్లాడదాం. ఒక ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న పార్టీ ఎమ్మెల్సీ చేసింది, ఒక్క మాట తిట్టొద్దు ఆ కులాన్ని తిట్టిండు, సస్పెండ్ చేశారు. మరి ఇలా గౌర్లోళ్ళని గొల్లోళ్ళని తిట్టిన సస్పెండ్ చేస్తలేరని. రైట్, అవును. ఓసీలని రెడ్లను ఎప్పుడు సస్పెండ్ చేయరు, మా పిచ్చోళ్ళకి అర్థం కాదు.
ఇప్పుడు కోదండారెడ్డి ఇంతకుముందు క్రమశిక్షణ చైర్మన్. శ్రీనివాస్ యాదవ్ సస్పెండ్ ఏం చేస్తలేరంటే తప్పేం చేస్తలేడు కదా. మీ లెక్క లంగదందాలు చేయడు. మీ లెక్క చాలాసార్లు మాట్లాడాడు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు, జగ్గారెడ్డి అన్న మాట్లాడాడు. వాళ్ళకి లేనిది సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రి చేసిండు, సెకండ్ లో సస్పెండ్ చేశారు. కేంద్ర మంత్రి చేసిన ఆయన అవునా? అవునా? షోకాజ్ కూడా ఇయ్యలే. తీన్మార్మల సస్పెండ్ చేసి ఎస్సీ కాబట్టి ఇలా తీన్మార్మల నిల్లనే ఉంటా 30,000 మంది సభ ఇవ్వాలి మన కౌంట్లోకి వచ్చి కాంగ్రెస్ బలమవు అని సస్పెండ్. ఇవాళ వాడు ఆ పోరాడు యూత్ కాంగ్రెస్ వాడు తిట్టిండు, సస్పెండ్ చేస్తారు. రెడ్లు బరాబర్ వాళ్ళు సస్పెండ్ చేయరు. అవలగాలు ఎవరంటే మేము. అంటే ఇప్పుడు మారే మంత్రులల్లా సీనియర్ మంత్రులు ఎవరైనా పోతున్నారా? అంటే రెడ్డిలకు అవకాశం వచ్చే అవకాశం కనిపిస్తుంది. రెడ్లైనా ఎవరిని తీయరు. బీసీలో ఎవరు రాడా? సురేఖని తీసేస్తుండొచ్చు, సీతక్కనేం తీయరు. గిరిజన మహిళ కాబట్టి ఇక ట్రైబల్స్ ఆమె ఒక్కతే ఉంది కదా, ఆదివాసీ బిడ్డకు. ఇక ఎవరున్నారు? సురేఖని తీసేస్తట్టు నాకు ఎందుకు అనిపిస్తుంది. ఒక్కటేనా? ఇక ఎవరున్నారు? ఇంకా వేరే ఉన్నారు కదా. అంటే మంత్రివర్గ విస్తరణలో కొంత వాకేటి శ్రీయాన్ని తీసేయాలన్నా నాకు తెలియదు, మీకు అడుగుతున్నా. మీ పార్టీ వాకేటి శ్రీయాన్నో, అడ్లూరు లక్ష్మణ్, సీతక్కనో గీళ్ళనే తీస్తారు. ఇక వాళ్ళని తీయాలి. అంటే దామోదర్ని కదిలియారంటారు, బట్టిని కదిలియారా? దామన్నని వెంకటస్వామి తీస్తే తప్పేం లేదు, తీసేయవలసిందే. అవునా? ఆయన కూడా ఒక పాటి తిరిగి వచ్చిండు, ఆయనతోనే ఏముంటుంది. ఓకే, రైట్, ఆయన తీయొచ్చు. రైట్, థ్యాంక్ యూ. మీ విలువైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. దండం.